హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలన్నా తెలుసుకుందాము. మనం ఎవరైనా సరే ఒక ల్యాండ్ ఏదో ప్రాపర్టీ తీసుకున్నాము. యాక్చువల్గా దానికి ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా మనకి ఫ్యూచర్లో దానివల్ల ప్రశాంతత తప్పితే మనశ్శాంతి లేకుండా మనం డబ్బులు పెట్టి కష్టపడి కొనుక్కొని అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏదో డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్ వల్ల మనం ఎంత డిసప్పాయింట్ అవుతామో, మనం పెట్టిన డబ్బు కానీ దాంతో డబ్బు పెట్టి డబ్బు పోయింది దరిద్రం పట్టినట్టు మనకి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రాపర్గా నీట్గా ఎలాంటి లీగల్ డిస్ప్యూట్ లేకుండా అంటే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలన్నది ఈరోజు చెప్తాం మీకు. ఫస్ట్ థింగ్, మీ దగ్గరకు ఒక ల్యాండ్ వచ్చింది, ఒక ల్యాండ్ వచ్చింది. ఆ ల్యాండ్ మీరు తీసుకోవాలి. ట్రూ బ్రోకర్ అయినా అవ్వచ్చు, లేక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పవచ్చు. బట్ మీ టేబుల్ మీదకి ఒక ల్యాండ్ వచ్చింది. ఆ ల్యాండ్ మీరు కొనుక్కోవాలి. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ ల్యాండ్ సర్వే నెంబర్ ఎంత, ఆ ల్యాండ్ ఓనర్ ఎవరు, ఇవి డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. టైటిల్ డీడ్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అది వాళ్ళకి ఎలా వచ్చింది, గిఫ్ట్ డీడా లేకపోతే సేల్ డీడా వాళ్ళకి, లేకపోతే తరతరాల నుంచి వస్తుందా, ఇనామ్ ల్యాండా, అసైన్ ల్యాండా, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత పట్టా భూమి మీ దగ్గర అది తెలుసుకున్నారు. మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళో, మీ సేవకి వెళ్ళో, లేకపోతే ఇప్పుడు మన ఫోన్లో అయినా సరే ఈసీ తీసుకోవచ్చు, ఎన్కాంపరెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. దాంట్లో మనకి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో పట్టా ఎవరి పేరు మీద, సేల్ డీడ్ ఎవరి పేరు మీద ఉంది, ఎస్, మీకు ఎవరైతే ల్యాండ్ అమ్ముదాం అనుకున్నారో అతను మీ ముందున్నాడు, అతని పేరు మీదే ఉంది. నెక్స్ట్ వచ్చేసి అతని చేతిలో పాస్బుక్స్ ఉన్నాయా లేవా, ఉన్నాయి. పాస్బుక్స్ ఎందుకు అంటే అతని దగ్గర పాస్బుక్స్ ఉన్నాయి అంటే ఆయనకి బ్యాంకులో లేనట్టు, దాని మీద లేవు అంటే అది బ్యాంకులో ఉన్నట్టు అంతే. ఆయనకి మనకి ఆ పానీలో కానీ అడంగల్ కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్లో చూసుకోవచ్చు. మనకి జస్ట్ సర్వే నెంబరు, ఎవరైతే టైటిల్ డీడ్ ఎవరి పేరు మీద అయితే ఆ పొలం ఉందో, ఆ ల్యాండ్ ఉందో అతని పేరు తెలిస్తే మనకి ఏపీలో అయితేనేమో మీ భూమి పోర్టల్లో చూసుకోవచ్చు, తెలంగాణలో అయితే ప్రస్తుతం ధరణిలో చూసుకోవచ్చు అనమాట. మొత్తం కొడితే మనకి అడంగల్ పానీలు మొత్తం వస్తాయి, 1B రికార్డ్ వస్తుంది. అందులో చూసుకోవచ్చు, అందులో చూడాలి ఈయనకి ఎలా వచ్చింది, ఎంత ఉంది, ఏంటి పొలము, మెట్ట ఏంటి అన్నది చూడాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ఈసీ తీశారు, అందులో మొత్తం చూసుకున్నారు, పాస్బుక్స్ చూశారు, అలాగే అడంగల్ పహానీలు చూశారు, అన్నీ అతని పేరు మీదే ఉన్నాయి. అతనికి కష్టార్జితం అది వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తుందన్నమాట. సో ల్యాండ్ మీద ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు. ఓకే, ల్యాండ్ క్లియర్గా ఉంది. క్లియర్గా ఉన్న తర్వాత మీరు అతనికి ఎంతో కొంత టోకెన్ అడ్వాన్స్ ఇస్తారు, ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో. టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఒక 10 లక్షలకి ల్యాండ్ మాట్లాడకుండా 1/4 అమౌంట్ ఆయనకి పే చేసి మీరు సేల్ అగ్రిమెంట్ చేసుకుంటారు. చాలా డిఫరెన్స్ అండి, సేల్ అగ్రిమెంట్కి సేల్ డీడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో అది మీకు చెప్తా. సేల్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఏమని చేసుకుంటారు, మీ దగ్గర ఇప్పుడు అంత అమౌంట్ లేదు కాబట్టి మీరు 1/4 అమౌంట్ అతనికి ఇచ్చేసి మనం ఈరోజు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాము, 3 monthsలో పెట్టుకుంటాము, 45 daysలో పెట్టుకుంటాము, 6 monthsలో పెట్టుకుందాము. ఈలోపు ఎవరికి ఆయన ల్యాండ్ సేల్ చేయరు. మీ ఇద్దరికి సేల్ అగ్రిమెంట్ అయింది కాబట్టి. సో మీరు ఆ డేట్, మీరు ఏదైతే సేల్ అగ్రిమెంట్లో మెన్షన్ చేశారో ఆ డేట్లో రిజిస్ట్రేషన్ పెట్టుకుంటారు. అదే రోజు అతనికి పేమెంట్ చేస్తారు. అది సేల్ అగ్రిమెంట్. సో దీన్నే మనము రిజిస్ట్రేషన్కి ఏ రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామో దానికి ముందు పేమెంట్ చేయడానికి, అంటే ల్యాండ్ అనేది బ్లాక్ చేయడానికి, అతనికి వేరే వాళ్ళకి అమ్మకూడదు, వేరే వాళ్ళకి ఆఫర్ చేయకుండా అది మీకే అమ్మాలి. బట్ మీరు టోటల్ అమౌంట్ పే చేయడానికి కొంచెం టైం కావాలి మీకు. 45 days, ఒక 1 month, 2 months, 3 months, 6 months టైం కావాలి. సో మీరు ఆ ఓనర్తో ముందే చెప్పారు, నేను 1/4 అమౌంట్ మీకు ఇస్తా. ఇచ్చిన తర్వాత మనం సేల్ అగ్రిమెంట్ చేసుకుందాము. నేను ఒక 3 monthsలోనో 6 monthsలోనో ప్రాపర్ అమౌంట్ రెడీ చేసుకొని మనం రిజిస్ట్రేషన్కి వెళ్దామని చెప్పేసి మాట్లాడుకుంటారు. అదే మీరు సేల్ అగ్రిమెంట్లో పెట్టుకొని సేల్ అగ్రిమెంట్ చేసుకుంటారు. సేల్ అగ్రిమెంట్ అనేది రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదండి, సేల్ అగ్రిమెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీరు ఇది సేల్ అగ్రిమెంట్. నెక్స్ట్ సేల్ డీడ్కి వెళ్ళేసరికి మీరందరూ ఎవరైతే అమ్మే వ్యక్తి, 2 విట్నెస్లతో మీరు మొత్తం వెరిఫై చేసుకున్నారు, ల్యాండ్ టైటిల్ క్లియర్గా ఉంది, అతనికి తన పూర్వీకుల నుంచి ఏదైతే ల్యాండ్ ఉందో అది వచ్చింది అంటారు. అతనికి ఈసీ తీసుకున్నారు, ఈసీ పర్ఫెక్ట్గా ఉంది, అది దగ్గర పాస్బుక్స్ ఉన్నాయి, అలాగే మీరు ఆన్లైన్లో అడంగులు చూసుకున్నారు, పహానీలు చూసుకున్నారు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మీరు ఇంకా క్లియర్ టైటిల్ ఉందన్నమాట. నెక్స్ట్ ఈ టైంలో ఏదైతే సేల్ అగ్రిమెంట్ అయిన తర్వాత మీరు ఫిజికల్గా సర్వే ల్యాండ్ చూడాలి. ఫిజికల్గా ల్యాండ్ దగ్గరికి వెళ్ళాలి, అది ఎక్కడ ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది. వెళ్ళిన తర్వాత అది ఎంత, మనము 1 acre తీసుకుంటే అది ప్రాపర్గా 1 acre ఉందా లేదా, అడంగల్ పాస్బుక్లో ఉంది, అడంగల్ పహానీలో మొత్తం విస్తీర్ణం ఎంత ఉందో ఉంది.
బట్ అది పేపర్ మీద ఉంది, డాక్యుమెంట్స్లో ఉంది. ఫిజికల్గా ఉందా లేదా? ఎందుకంటే మనకి గట్లు కొట్టినప్పుడు ఏదో పోతూ ఉంటుంది. కొంచెం పోతే పర్లేదు, కొంచెం పోతే అది ఎక్కడైనా జరిగేదే పోతుంది. బట్ పర్ఫెక్ట్గా 1 ఎకరే ఉందా, 1 ఎకర్ ఉందా లేదా? మనకి 1 ఎకర్ పే చేస్తున్నాం కాబట్టి మనం 1 ఎకర్ ఉందా లేదా చూసుకోవాలంటే అయితే ప్రైవేట్ సర్వేయర్ లేదంటేనేమో సర్వేయర్ పెట్టుకొని కొలిపించుకోవాలి. లేదా నార్మల్గా చాలా మందికి కొన్ని నార్మల్ కొలతలు వేస్తే తెలిసిపోతుంది ఎంత ఉంది ఏంటనేది. అలాగే కొలతలు వేసుకోవాలి. కొంచెం తగ్గితే పర్లేదు. ఏదైనా సరే సర్వే నెంబర్ యాస్టేజ్గా మీరు ఏదైతే తీసుకుందాం అనుకుంటారో ఫిజికల్గా అదే సర్వే నెంబర్లో అదే ల్యాండ్ ఉందా లేదా. ఇంకా కొన్ని జరిగే ఫ్రాడ్లు ఏముంటాయంటే, మీరు డాక్యుమెంట్లో ఉంటుంది, పాస్బుక్లో ఉంది, అడంగల్పాలిలో ఉంది, అన్నిట్లో సర్వే నెంబర్ ఉంది. బట్ మీకు వాళ్ళు చూపించే ల్యాండ్ మాత్రం ఎక్కడో చూపిస్తూ ఉంటారు. ఇలాంటివి కూడా చాలా కేసులు జరిగి ఉంటాయి. సో మీరు ఫిజికల్గా వెళ్ళి ఆ సర్వే నెంబర్ ఉన్న భూమిలోకి వెళ్ళి అది చూసుకొని అది విస్తీర్ణం కరెక్ట్గా ఉందా లేదా, 1 ఎకర్ అయితే 1 ఎకర్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాత ఇదంతా క్లియర్గా ఉంది అని మీరు నమ్మిన తర్వాత, అలాగే మీరు ఒక అడ్వకేట్ని హైర్ చేసుకోవడంలో తప్పులేదు. ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కానీ వీటన్నిటికీ ఒక అడ్వకేట్ 5 నుంచి 10,000 ఇచ్చి ఒక అడ్వకేట్ని పెట్టుకుంటే కొంత అమౌంట్ ఇచ్చి మీరు లక్షలు పెట్టి ల్యాండ్ తీసుకున్నప్పుడు అది పెద్ద విషయం ఏమీ కాదు. మీరు అక్కడ కొంచెం సేవ్ చేసుకుందాంలే అని చెప్పేసి మీరు వెనకడుగు వేయకూడదు. ఎందుకంటే లీగల్గా టర్మినాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లీగల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అదే పని ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ లూప్ హోల్స్ ఉన్నాయో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకోవడంలో తప్పలేదు, ఎంతో కొంత పే చేసి. ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ మీకు ఉండాల్సిన ప్రాపర్టీ, మీకు కానీ మీ తర్వాత మీ పిల్లలకు కానీ మీ తరతరాలు ఉండాల్సిన ప్రాపర్టీ. కాబట్టి దాంట్లో కొంచెం కేర్ తీసుకొని ఒక అడ్వకేట్ని సలహా తీసుకొని ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఒక అడ్వకేట్తో ఆ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయించుకొని, అలాగే మనం సేల్ డీడ్ కానీ సేల్ అగ్రిమెంట్ కానీ ఆయనతో డ్రాఫ్టింగ్ చేయించుకోవడం, నీట్గా ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా చేయించుకోవడం అన్నది తెలివైన పని. అది అలా చేయాలి కూడా, మనకు తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అనుకుంటే. సో మీరు ఫిజికల్గా ఇప్పుడు రిజిస్ట్రేషన్ దగ్గరికి వద్దాము. మీరు ఫిజికల్గా వెళ్ళారు, చూశారు, సర్వే నెంబర్ ఉంది, ఆ ల్యాండ్ కరెక్ట్గా లెంత్ ఉంది, అలాగే పాస్బుక్స్ ఉన్నాయి, ఎవరైతే సేల్ డీడ్ ఎవరైతే ఓనర్ ఉన్నారో అతని దగ్గర పాస్బుక్స్ ఉన్నాయి, అతనే పట్టాదారు, సేల్ డీడ్ ఆయన పేరు మీదే ఉంది, అలాగే అడంగల్ పానీలు కూడా క్లియర్గా ఉన్నాయి, విస్తరణ ఉంది, అలాగే పర్ఫెక్ట్గా ఉంది, అంత డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంది. అది కూడా మీకు 30 years డాక్యుమెంటేషన్ ఉంది. ఎందుకంటే తరతరాల నుంచి వస్తుంది కాబట్టి అతని దగ్గరే ఉంది, అతని దగ్గరే 30 years నుంచి హోల్డ్ అయి ఉంది ల్యాండ్. సో ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయి అన్నమాట. చాలా క్లియర్గా ఉన్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారు. మీరు ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ సేల్ డీడ్ ప్రిపేర్ చేసుకొని మీరు స్టాంప్ డ్యూటీ ఇవన్నీ కట్టుకొని మీరు రిజిస్టర్ దగ్గర ఒకసారి మళ్ళీ మీరు ఏదైతే సేల్ డీడ్ ప్రిపేర్ చేసుకున్నారో ఆ సేల్ డీడ్ అనేది మరి రిజిస్టర్తో చెక్ చేయించుకొని మీరు రిజిస్ట్రేషన్కి వెళ్తే ఆ రిజిస్టర్ అక్కడ చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే మీరు అమ్ముతున్నారో అతను, ఇద్దరు విట్నెస్లు, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్, ఆధార్ కానీ అడ్రస్ కానీ, అలాగే ఓనర్కి సంబంధించిన పాస్బుక్, ఈసీ, నెక్స్ట్ ఎవరైతే మనకి ల్యాండ్ అమ్ముతున్నారో అతని ఈసీ, పాస్బుక్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ డాక్యుమెంట్స్ ఇలా మొత్తం తీసుకొని మన రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మన ల్యాండ్ రిజిస్టర్ అవుతుంది అన్నమాట. రిజిస్టర్ అయిన తర్వాత మ్యూటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఏదైతే హక్కులు ఉన్నాయో అవి మనకి బదలాయించే జరిగింది, మన పేరు మీద కదా హక్కులు వచ్చేసాయి. రిజిస్ట్రేషన్ అయితే ఆ ఓనర్కు ఉన్న రైట్స్ అన్నీ మీకు వస్తాయి అనమాట. రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఈ హక్కుదారుడు అన్నది మీరు అవుతారు, కొనుక్కున్న వాళ్ళు అవుతారు. అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది కంప్లీట్గా. మీకు ఆ సేల్ డీడ్ అన్నది ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేకపోతే రిజిస్టర్ ఆఫీస్లో మీకు సేల్ డీడ్ మీ పేరు మీద ఇచ్చేస్తారు. సో ఇక్కడ వరకు ఆ ప్రాపర్టీ అన్నది మీ పేరు మీదకి వచ్చేసింది. బట్ మీ పేరు మీదకి ప్రాపర్టీ వచ్చింది కరెక్టే, కానీ గవర్నమెంట్ లెక్కల్లో ఓనర్ ఎవరో తెలియాలి కదా. సో ఇక్కడ మ్యూటేషన్ చేసుకోవాలి. మ్యూటేషన్ ఎలా చేసుకోవాలి? సేమ్ మీరు మళ్ళీ మ్యూటేషన్కి అప్లై చేసుకొని మ్యూటేషన్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని శాఖలలో మేము ఆ ల్యాండ్కి ఓనర్స్ మేము. సో మాకు ఇది మేము కొనుక్కున్నాము, మా దగ్గర సేల్ డీడ్ ఉందని చెప్పేసి మీరు అప్లై చేసుకొని సేమ్ మ్యూటేషన్ చేసుకోవాలి. ఈ మ్యూటేషన్ మీద మీకు క్లియర్ కట్గా ఎలా అప్లై చేసుకోవాలి, ఏంది ప్రాసెస్ అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పటికైతే మీకు ఒక ల్యాండ్కి సంబంధించిన ప్రాసెస్ అంతా అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ల్యాండ్కి సంబంధించిన ఎలాంటి విషయమైనా సరే మీరు కామెంట్ చేస్తే నేను ఆన్సర్ చేస్తాను.